ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేసిన దాఖలాలు లేవు. చాలా వరకు అన్నిటినీ కూడా స్కిప్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు. చేత కాదని చెప్పి ముఖ్యమంత్రి ఢిల్లీ విలేకరుల సమావేశంలో చెప్పిన మాటలు మనం గుర్తు తెచ్చుకుంటే, మాకెవరు అప్పులు ఇవ్వట్లేదు, ఏ బ్యాంక్ కూడా అప్పు ఇవ్వట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ సహకరించట్లేదు, తర్వాత మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే నేను చెప్పలేకపోతున్న ఉద్దేశంతో అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పే ముఖ్యమంత్రిని మన దేశంలో ఇంతవరకు ఈ 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు లేదు. ముఖ్యమంత్రి అయ్యుండి ప్రజలు ధైర్యం చెప్పాలి, మనం చేత అయ్యకపోతే చేత అయ్యేట్లు ఏ విధంగా చేసుకోవాలని మనం ఆలోచించుకో. దాన్ని ఎట్లా సర్దుబాటు చేస్తావో ఎట్లా సర్దుబాటు అయ్యేట్టు ప్రజల్ని మెప్పించి మాట్లాడటం అది మీ ఇష్టం. కానీ ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడటం, ఇంత లేనితనంగా మాట్లాడటం ఒక ముఖ్యమంత్రి తగున అనే విషయం కూడా అతనికి చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు మనిషిని ముఖ్యమంత్రిని చేసుకోవటం మన దురదృష్టం. కాబట్టి మనం జరిగిన దాంట్లో మన కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన కారణంగా నిన్న ఖమ్మంలో దానికి సరైన సమాధానాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో విలేకరులకి ఇంకా వివరంగా మాది డిప్యూటీ మన తారీఖు కేటీఆర్ గారు ఖమ్మం ప్రోగ్రాంలో ఆ రోజు కానీ అంతకుముందు రోజు కానీ పేపర్లో వచ్చిన ప్రకటనలు, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకి కౌంటర్ ఇచ్చారే తప్ప వేరే స్పెషల్ కార్యక్రమంగా దాన్ని తీసుకొని మాట్లాడలేదు కేటీఆర్ గారు. అంతకుముందు జరిగిన సంఘటనలన్నీ మీ అందరికీ తెలుసు. కేటీఆర్ గారి మీద ఫోన్ ట్యాపింగ్ అని అదని ఇదని అనేక రకమైన ఆరోపణలు చేస్తుంటే కేటీఆర్ గారు ఒక సవాల్ చేశారు సీఎం గారిని. ఆ రోజు సీఎం గారు మీటింగ్లో మాట్లాడుకుంటూ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరు వచ్చినా పర్లేదు చర్చ పెడదామని మాట్లాడితే కేటీఆర్ గారు సవాల్ చేసి, నువ్వు మా పేర్లు ఉదాహరించినవు కాబట్టి నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, వరంగల్కి రావాలా, మీ ఇంటికి హైదరాబాద్లో రావాలా, లేకపోతే ప్రెస్ క్లబ్లోకి రావాలా, ఎక్కడికి రమ్మంటే వస్తాం అని చెప్పి, నువ్వు టైం చెప్పకపోతే నేను పలానా రోజు ప్రెస్ క్లబ్కి వస్తున్నా, నువ్వు నేను ఎదురెదురు ప్రజల సమక్షంలో ప్రెస్ సమక్షంలో ఎవరేం చేసినో, ఎవరి ప్రభుత్వం ఏం చేసిందో, ఎవరేమి హామీ ఇచ్చారో మాట్లాడుతున్నారమ్మంటే దానికి రాకుండా ఢిల్లీ పారిపోయి ఢిల్లీ పోయి కూడా అక్కడ ఏమైనా తెలంగాణకి న్యాయం చేయడానికి పోయినా, తెలంగాణకి ఏదన్నా లాభం చేకూర్చడానికి పోయినారా సీఎం గారు అంటే, అక్కడికి పోయి బనకచెర్లని ఆంధ్ర రాష్ట్రానికి ఒప్పజెప్పడానికి ఒప్పందం చేసుకోవడానికి వెళ్ళినోళ్ళు వెళ్ళారు. ఆ ఒప్పందం గురించి అసలు ఆ మీటింగ్లో మాట్లాడలేదని మాట్లాడారు సీఎం గారు. కానీ అదే ఆంధ్ర మినిస్టర్ రామానాయుడు గారు మీటింగ్ పెట్టిందే పనకచెర్ల విషయం మీద, కమిటీని వేసిందే పనకచెర్ల విషయం మీద అని క్లియర్గా చెప్పేవరకల్లా రేవంత్ రెడ్డి గారి పరిస్థితి గుర్తులో పడ్డ ఎన్నికలాగా అయ్యి మళ్ళీ ఇక్కడికి రావడంతోనే కేటీఆర్ పరారైపోయిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు ఖమ్మం ప్రైవేటు కార్యక్రమాలకు వచ్చి ఒక ప్రెస్ మీటింగ్ పెట్టారు తప్ప వేరే ప్రత్యేకంగా వారిని దుర్భాషలాడటానికో ఇంకోటి చేయడానికో పెట్టలా. ఆయన గారు మాట్లాడింది క్లియర్గా, ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిగా నేను కూడా ఆయన గారి పక్కన ఉన్నా కాబట్టి, ఆయన గారు మాట్లాడింది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇట్లా ఈ విధంగా ముఖ్యమంత్రి కాకముందు ఏ విధంగా మాట్లాడినా దాన్ని ప్రజలు పెద్ద పట్టించుకోరు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ప్రజలకు ఏం చేస్తాను, ఏం చేయలేకపోతాను, ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి చేసే పనులు ఏంటి, ఈ పనులు మీకు ఎందుకు చేయలేదు
చేయలేకపోతున్నాను, ఆమె ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం అనేది ప్రజలకు వివరించాలి తప్ప మాట్లాడితే కేసీఆర్ మీద ప్రతిరోజు ఏ మీటింగ్ అన్న చూడండి, ప్రతి సమావేశంలో కేసీఆర్ పేరు ఉచ్చరించకుండా రేవంత్ రెడ్డి గారు మీటింగు ముగించిన సందర్భం ఏది లేదు. ఎన్నోసార్లు ఒక్కొక్క మీటింగ్లో దాన్ని ఉద్దేశించే కేటీఆర్ గారు పారిపోవడంతో పాటు, కేటీఆర్ గారు పారిపోయిన అనడంతో పాటు నైట్ పోయి రైతులు పోయి లొకేషన్ కలిసిందని కూడా ఒక ఆరోపణ చేశాను. దానికి వారు సమాధానం చెప్పారు తప్ప, కాకపోతే ఆ సమాధానం మీకు సరిపోయే విధంగా ఘాటుగా సమాధానం చెప్పారు. కానీ ఆయన క్లియర్గానే చెప్పారు, నాకు బూతులు రావు, నేను మాట్లాడలేను, కానీ అవతల మనిషి మాట్లాడేదాన్ని బట్టి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రానికి గతం నుంచి విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ వారు ప్రెస్ సమక్షంలోనే క్లియర్గా చెప్పారు ఆ రోజు. దానికి రేవంత్ రెడ్డి గారిని ఎవరో ఏదో అన్నట్టు సార్, దాన్ని ఆ సందర్భంలో ఆయన గారు మాట్లాడిన మాటలకు విధానంగా ఈయన గారు కూడా ఘాటుకు సమాధానం చెప్పారు తప్ప, దానికోసం ప్రత్యేకించి ఈ మండలంలో కానీ మన కాన్స్టిట్యున్సీలో కానీ ఆయన గారి దిష్టిబొమ్మ దానం చేయటం, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం, ఏం చేసిందని కాంగ్రెస్ ఈరోజు ఇంత గొప్పలుగా చెప్పుకొని డ్వాక్రా మహిళలది చేయటం కానీ, లేకపోతే అన్ని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు 6 ముఖ్యమైన హామీల్లో ఉన్న 420 హామీలను అమలు చేసిన విధానం ఇటకుంది. నువ్వు ఎందుకు చేయలేకపోయినావు అమలు? నువ్వు ఇచ్చిన హామీలతోనే నువ్వు ఈరోజు గవర్నమెంట్ రాగలిగింది. నీకు మీ అందరికీ క్లియర్ కట్గా గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మీ అందరికీ తెలిసిన విషయం. ఆయన వాట్సాప్లో చాలామంది చూశారు, సామాన్యులు కూడా. మా నుంచి అబద్ధాలు కోరుకుంటున్నారు ప్రజలు, అందుకే నాయకులమైన మేము అబద్ధాలు ఆడుతున్నాం, దాన్నే ప్రజలు నమ్ముతున్నారు, వాళ్ళు నమ్మేదాన్నే మేము మాట్లాడుతున్నాం అని ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా ఎక్కడైనా ఈ ప్రపంచంలో మాట్లాడగలిగే ఇది ఉన్న రాజకీయ నాయకుడు ఉన్నాడు అట్లా అంత డైరెక్ట్గా ఎవరన్నా? అంటే రాజకీయ నాయకులు అందరూ అబద్ధాలు ఆడతారా? అబద్ధాల మీదనే ప్రభుత్వాలు తీసుకొస్తారా? అబద్ధాల మీదనే ముఖ్యమంత్రి అయిన కాబట్టి ఇక అన్ని అబద్ధాలు ఆడటమేనా నీకు అలవాటు? దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన కేటీఆర్ గారిని కించపరిచే విధంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఇక్కడ మండల నాయకత్వం కానీ, కాన్స్టిట్యున్సీ నాయకత్వం కానీ వారిని ఇష్టం వచ్చే రీతిలో మాట్లాడారు. మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడున్న పాత కాంగ్రెస్ నాయకులకు కానీ, కొత్త యువతరానికి కానీ మన భాషని, మన రాజకీయ జీవితాన్ని ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగించి మనం ఒక పద్ధతిలో మన సొసైటీని ఒక మంచి విధానంలో నడపాలి తప్ప అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా పరిపాలన చేసి దానివల్లనే గవర్నమెంట్ వచ్చిందన్న ఆలోచనతో ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం చేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళని ఏ పోస్ట్ పెట్టినా ఏదో ఒక కేసు పెట్టి ఇరికించి రకరకాలుగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ 20 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రజల్ని రాష్ట్రంలో ఏ స్థాయికి తీసుకుపోయింది. వాళ్ళ హైదరాబాద్ హైడ్రా కాడ నుంచి మన కల్లూరు, ఈవెన్ కల్లూరు కాదు, సత్తుపల్లి కాదు, ఖమ్మం కాదు, ఎక్కడన్నా చూడండి మీరు రియల్ ఎస్టేట్ ఎలా పడిపోయింది. రైతులు టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో రాకముందు ఏ పరిస్థితున్నారు, వచ్చిన తర్వాత ఏ పరిస్థితున్నారు. ఇప్పుడు అదే రైతులు మళ్ళీ 2014కు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎట్లున్నారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఈరోజు పోయిన గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎకరం 30 లక్షలైన అమ్మిన పొలం ఈరోజు ఒక ఎకరం సామాన్యుడు అప్పులై అమ్ముకోవాలంటే కొనే దిక్కులేని పరిస్థితి ఏర్పడదు. ఈరోజు రైతుల పరిస్థితి ఆ విధంగా ఉంది. నువ్వు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు, మొన్న ఒకసారి రైతు బంధు వేసి దానికి పెద్ద సంబరాలు చేస్తున్నావు. అదే కేసీఆర్ గారు ఎన్నిసార్లు రైతు బంధు వేశారు? మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏ రోజన్నా రైతు బంధు లేట్ చేశారా మీకు? నువ్వు వేయగలిగింది ఒక్కసారికే పెద్ద సంబరాలు చేస్తున్నావు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలనా విధానం సక్రమంగా చేయండి, పరిపాలన చేయండి ఒక పద్ధతిగా. లోకల్ నాయకత్వం కూడా, మన ఎమ్మెల్యే గారికి కూడా మేము సూచించేది ఏంటంటే ఒక పద్ధతిగా ఈ కాన్స్టిట్యున్సీని నడపండి. అభివృద్ధిలో మీ కింద నాయకులు,
గ్రామాల నాయకులు ఎంత మాట్లాడినా గత ఈ 2 సంవత్సరాల కన్నా ముందు ఉన్న 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ మన కాన్స్టిట్యున్సీకి వెంకటేరయ్య గారు చేసిన అభివృద్ధిలో ఒక 10% కూడా మీరు అభివృద్ధి చేయలేదని నేను నిర్విధంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఈ మండలంలోనే ఉదాహరణ తీసుకోండి, మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పండి. ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని, స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయని 4 ఇళ్ళు ఇచ్చి మాట్లాడటం కాదు మీరు చేయాల్సింది, 4 కార్లు ఇచ్చి మాట్లాడటం కాదు. ఈ కార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎప్పుడో 5 లక్షల చిల్లర కార్లు ఇచ్చింది గవర్నమెంట్. దాన్ని కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో కార్తీ లేదని కూడా ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ మండలంలోనే చూడండి, మీరు ఒక్కటి చెప్పుకోదగ్గది ఈ రోడ్డు పోసినవని కానీ, ఏదో సిమెంట్ రోడ్డు 4-5 టీఆర్ఎస్ గవర్నమెంట్లో శాంక్షన్ అయిన వాటిని చేసి ఉండొచ్చు. మీరు ఈ టౌన్లో, కల్లూరు టౌన్లో హాస్పిటల్ కాడ నుంచి మొదలు పెట్టండి, మన క్రీడా ప్రాంగణం కాడ నుంచి మొదలు పెట్టండి, బస్ స్టాండ్ దగ్గర నుంచి మొదలు పెట్టండి, ఎస్సీ ఆఫీస్ కాడ నుంచి మొదలు పెట్టండి, పోలీస్ స్టేషన్ కాడ నుంచి మొదలు పెట్టండి. ఇవన్నీ కేసీఆర్ వెంకటేరయ్య గారి పాలనలో చేసిన అభివృద్ధి తప్ప మీరు వచ్చిన తర్వాత ఈ టౌన్లో కానీ ఈ మండలంలో కానీ ఒక్క చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం చేశారో మీరు చెప్పాలని మీ నాయకత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి, ఇది మేము చేసినాం, ఇదిగో ఈ పెద్ద పని మేము చేయగలిగినాం, ఈ బ్రిడ్జి కట్టినాం, లేకపోతే ఈ పెద్ద రోడ్డు పోసినాం. సిమెంట్ రోడ్లు పోయటం పెద్ద అభివృద్ధి అది ఒకటే కాదు. మీరు చేసిన అభివృద్ధి లేకుండా మీరు చేసే అన్నీ మీరు ఏం చేశారని కూడా మేము 20 నెలల్లో మిమ్మల్ని ప్రశ్నించలేదు. గవర్నమెంట్ రావడంతోనే ప్రశ్నించడం కరెక్ట్ కాదని కొద్దిగా ఓపికపట్టినాం మేము కూడా, ఇన్ని రోజులు ప్రెస్ మీట్లు పెట్టకుండా. కానీ అడ్డగోలుగా మీరు మాట్లాడుతుంటే దాన్ని సహించే పరిస్థితుల్లో మంచితనాన్ని కూడా అసమర్థతగా తీసుకోవద్దని ఇక్కడ ఉన్న నాయకత్వానికి కానీ, స్థానిక శాసనసభ్యులకు కానీ, వారి నాయకులందరికీ కూడా మా మంచితనాన్ని, వెంకటేరయ్య గారి మంచితనాన్ని, లేకపోతే ఆయన కింద ఉన్న నాయకత్వం చేసే వాళ్ళ మంచితనాన్ని కూడా అసమర్థత కింద మీరు తీసుకోవద్దు. మీ పరిపాలన మీరు చేయండి, ప్రజలకు ఏం చేస్తానో చెప్పండి. ప్రజలకి పలాని పని చేస్తానని వాళ్ళని ఓట్లు అడగండి తప్ప మాట్లాడితే సీఎం గారు కేసీఆర్ గారిని తిట్టడం, లేకపోతే కేటీఆర్ గారిని తిట్టడం, లేకపోతే హరీష్ రావు గారిని తిట్టడం, లేకపోతే ఇంకొక రకంగా